ప్రతి ఇన్వెస్ట్మెంట్ని డబుల్ చేసుకోవాలనే ఉంటారు. కాకపోతే ఆ డబుల్ చేసే విధానం అంటే అసెట్ అలొకేషన్ ఎలా ఉండాలి. వారన్ బఫెట్ ఒక రూల్ కూడా ఉంది, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. సో ఆ విధంగా అసెట్ అలొకేషన్ ఏ విధంగా ఉంటే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి మన క్యాపిటల్కి. మనతో మాట్లాడడానికి బనిగల సాల్మాన్ గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. హాయ్ సార్. నమస్తే రవి. సార్, అసెట్ అలొకేషన్ అంటే ఏంటి అసలు? ఈ అసెట్ అలొకేషన్ వల్ల మన క్యాపిటల్ డబల్ అంటే మన క్యాపిటల్ని మనం సెక్యూర్ చేసుకొని దాన్ని డబల్ చేసుకోవచ్చా? మంచి క్వశ్చన్ అడిగారు రవి గారు. ఇప్పుడు చూడండి, అసెట్ అలొకేషన్ అంటే ఇన్వెస్టర్ డబ్బుని ఏ విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చూసుకోవాలంటే రకరకాల పారామీటర్స్ చూసుకోవాలి. ఫస్ట్ ఏంటి, కొంతమంది క్యాపిటల్ ప్రిజర్వేషన్ అంటారు. పెద్ద వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు క్యాపిటల్ నష్టపోవడానికి ఎక్కువ ఇష్టపడరు, క్యాపిటల్ ప్రిజర్వేషన్ అడుగుతారు. పైగా వాళ్ళు ఏం అడుగుతారంటే రెగ్యులర్ ఇన్కమ్ అడుగుతారు మళ్ళీ దాని నుంచి. సో వాళ్ళకి ఎలాంటివి ఇవ్వాలి మనం. కొంతమంది ఏంటంటారు క్యాపిటల్ అప్రిసియేషన్. ఇప్పుడు యూత్ ఉన్నారు, వాళ్ళకి క్యాపిటల్ ప్రిజర్వేషన్ కాదు, రెగ్యులర్ ఇన్కమ్ కాదు, వాళ్ళ క్యాపిటల్ అప్రిసియేషన్. అంటే ఒక 10 years 15-20 yearsలో వాళ్ళు హ్యూజ్ క్యాపిటల్ బిల్డ్ చేసుకోవాలి, క్యాపిటల్ అప్రిసియేషన్. సో మనం వీళ్ళ వయసులను బట్టి, లైఫ్ స్టైల్లో ఒక ఏజ్ సైకిల్ని బట్టి మనం పోర్ట్ఫోలియో డిజైన్ చేయాలి. ఇప్పుడు యూత్ ఉన్నారనుకోండి, బిగినింగ్లో ఏంటి వాళ్ళకి శాలరీ తక్కువ ఉంటుంది, పెద్దగా ఇన్వెస్ట్ చేసే డబ్బు ఉండదు. కొంతకాలం వెళ్ళిన తర్వాత రవి గారు వాళ్ళు హైక్స్ వస్తూ ఉంటాయి, అప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. టైం ఇస్తే వాళ్ళకి క్యాపిటల్ అప్రిసియేషన్ అవుతుంది. ఇప్పుడు మనకి అసెట్ అలొకేషన్ అంటే ఏంటంటే ఇన్వెస్టర్ యొక్క డబ్బుని మనం ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు మనకి సెక్యూరిటీస్ ఏమున్నాయి, వన్ ఈజ్ ఈక్విటీ, అనదర్ వన్ ఈజ్ బాండ్. ఈక్విటీ అంటే నథింగ్ బట్ కంపెనీస్లో ఓనర్షిప్ అంటే స్టాక్స్. బాండ్స్ అంటే కంపెనీస్కి అప్ ఇవ్వటం. మళ్ళీ బాండ్స్లో కూడా 3 రకాలు ఉంటాయి. బాండ్స్లో మళ్ళీ అసెట్లో ట్రెజరీ బిల్స్, కార్పొరేట్ బాండ్స్, ఓకేనా, తర్వాత రిస్క్ తీసుకునే బాండ్స్. అయితే షార్ట్ పీరియడ్ కోసం ట్రెజరీ బిల్స్ చూజ్ చేసుకోవచ్చు. ఒక 3 years 5 years అంటే మన కార్పొరేట్ బాండ్స్కి వెళ్ళచ్చు. మళ్ళీ ఈక్విటీస్లో కూడా డిఫరెంట్ అసెట్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్ అంటారు, మిడ్ క్యాప్ అంటారు, స్మాల్ క్యాప్ అంటారు. లార్జ్ క్యాప్లో ఏంటి, లిక్విడిటీ బాగుంటుంది, అంటే మీరు అమ్మిన వెంటనే డబ్బులు రావడానికి అవకాశం ఉంది, లిక్విడిటీ. మిడ్ క్యాప్లో ఏంటి, రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ ఎక్కువ ఉంటుంది. స్మాల్ క్యాప్లో ఏంటి, ఇంకా హై రిస్క్ హై రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ స్మాల్ క్యాప్సే, రేపు మిడ్ క్యాప్సే, అంటే అన్నీ కాదు, కొన్ని. సో మనం ఏం చేయాలంటే డైవర్సిఫికేషన్లో ఇన్వెస్ట్ యొక్క ఏజ్ని బట్టి ఫస్ట్ ఏజ్ చూసుకోవాలి. అతను అక్యుములేషన్ పీరియడ్లో ఉన్నాడా, స్పెండింగ్ పీరియడ్. ఫస్ట్ అక్యుములేషన్ పీరియడ్ బిగినింగ్లో, తర్వాత స్పెండింగ్ పీరియడ్ ఒక కొంతకాలం వచ్చిన తర్వాత ఏంటి ఎంజాయ్ అంటే రిటైర్మెంట్ పీరియడ్. అంటే అక్కడ ఏంటి, రిటైర్మెంట్ పీరియడ్లో ఏమిటంటే వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ కావాలి, హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ అక్కడ ఏంటి వాళ్ళకి క్యాపిటల్ ప్రిజర్వేషన్ కావాలి, ఆ పీరియడ్లో ఉన్నాడు. తర్వాత లాస్ట్ ఒక 75 దాటింది అనుకోండి, గిఫ్టింగ్ పీరియడ్. అంటే అక్కడ వాళ్ళకి ఇక ఎక్సెస్ అయిపోతుంది డబ్బు, గిఫ్ట్ ఇస్తూ ఉంటారు మన వాళ్ళకి, లేదంటే తీర్థయాత్రలకు వెళ్ళటానికి. ఏ పీరియడ్లో వాళ్ళు ఉన్నారు, ఏ ఏజ్లో వాళ్ళు ఉన్నారు, దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే అసెట్ని అలొకేట్ చేయాలి. అలాగే ఇప్పుడు మనం చెప్పేది ఫినాన్షియల్ అసెట్స్, ఏది స్టాక్స్ అయినా బాండ్స్ అయినా. రియల్ అసెట్స్ ఉంటాయి. రియల్ అసెట్స్ అంటే ఏంటి, ల్యాండ్. ఫిజికల్ అసెట్స్ అయితే గోల్డ్, సిల్వర్ ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా మొత్తం డబ్బుని ఫినాన్షియల్ అసెట్స్లో పెట్టకూడదు, మొత్తం డబ్బుని రియల్ అసెట్స్లో పెట్టకూడదు. రియల్ ఎస్టేట్లో మొత్తం డబ్బు పెడితే మీకు లిక్విడిటీ ప్రాబ్లం వస్తుంది, మీకు అవసరానికి ఉపయోగపడదు. రియల్ ఎస్టేట్స్లో కూడా మీకు రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే దాంట్లో పెడితే వెల్ అండ్ గుడ్. ఏది మీకు జేబులోకి రెగ్యులర్గా రెంటల్ ఇన్కమ్ వస్తుంది అనుకోండి, వెల్ అండ్ గుడ్. అట్లా కాకుండా ప్యూర్ ల్యాండ్స్ అనుకోండి, మీకు ఆదాయం లేదనుకోండి దాని మీద. అలాగే గోల్డ్ కూడా ఓకే, గుడ్ ఇన్వెస్ట్మెంటే. గోల్డ్, సిల్వర్ కూడా మొత్తం డబ్బుని ఒకే అసెట్లో పెట్టకూడదు, డైవర్సిఫై చేసుకోవాలి. ఎందుకు డైవర్సిఫై చేసుకోవాలంటే కోరిలేషన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో అనిశ్చితి ఉందనుకోండి రవి గారు, ఈక్విటీస్ సరిగా పెర్ఫార్మెన్స్ సందర్భంలో గోల్డ్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. గత 1 year నుంచి ఏమవుతుంది, ఈక్విటీస్ అనిశ్చిత ఉండటం వల్ల గత 6 నెలల నుంచి గోల్డ్ విపరీతంగా పెరిగింది. లాస్ట్ 1 yearలో గోల్డ్ 26% ఇచ్చింది రిటర్న్. సో మనం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసేది ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎడ్జింగ్ కోసం, అంటే ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావాలని. సో మనం ఏం చేయాలి, ఈక్విటీస్లో పెట్టాలి,
బాండ్స్లో పెట్టాలి, గోల్డ్లో పెట్టాలి. అంటే చిన్న ఇన్వెస్టర్స్ ఇవన్నీ చేయలేరు. ఓకే. అంటే ప్రతి ఇన్వెస్టర్ యొక్క ఆదాయాన్ని బట్టి, నెట్వర్త్ని బట్టి మనము వాళ్ళకి ఎలా అయితే వాళ్ళ యొక్క గోల్స్ చేరుకుంటారు ప్లాన్ చేయొచ్చు. టైము, గోలు, ఫస్ట్ వాళ్ళ గోలు షార్ట్ టర్మ్ గోలా, లాంగ్ టర్మ్ గోలా, ప్రియారిటీ ఆఫ్ ది గోల్. ఓకే. ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఉంది గోల్డ్లో? మళ్ళీ వాళ్ళ లక్ష్యం ఫస్ట్ ప్రియారిటీ ఏంటి? ఇప్పుడు ప్రియారిటీ లేని గోల్ ఏంటి? సపోజు మనం వెకేషన్స్కి వెళ్ళాలి, లేదంటే ఫామ్ హౌస్ కట్టుకోవాలి, అదంత ప్రియారిటీ కాదు. హైయెస్ట్ ప్రియారిటీ ఏమిటి? మనకి ఇల్లు కొనుక్కోవాలి, లేదంటే సెకండ్ ఇన్కమ్ జనరేట్ కావాలి. ఒక 10 years తర్వాత నేను ఉద్యోగం లేకపోతే సెకండ్ ఇన్కమ్ జనరేట్ కావాలి. ఇట్లాంటివి హైయెస్ట్ అంటే ఒక వ్యక్తిని బట్టి అసెట్ అలికేషన్ చేయాలి, మనం డైవర్సిఫికేషన్ చేయాలి. ఎప్పుడు కూడా మీరు అన్నట్టు ఆల్ ఎగ్స్ షుడ్ నాట్ కీప్ ఇన్ వన్ ట్రే, వారన్ బఫెట్ గారు చెప్పినట్టు. ఎందుకంటే ఎప్పుడు లాంగర్ పీరియడ్లో అవుట్ పెర్ఫార్మ్ చేస్తాయి ఈక్విటీస్. కానీ ఈక్విటీస్ పడిపోయినప్పుడు మీకు డబ్బు అవసరమైంది, అప్పుడు ఏం చేస్తారు? అదే మీరు అసెట్ అలికేట్ చేశారనుకోండి, కరెక్షన్ వచ్చినప్పుడు మీకు ఆపర్చునిటీ, ఇందులో ఉన్న డబ్బులు ఇక్కడ చేయొచ్చు. ఓకే. సో అసెట్ అలికేషన్ ఏంటి? మూడు మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు క్యాపిటల్ అప్రిసియేషన్ కావాలా, రెగ్యులర్ ఇన్కమ్ కావాలా, క్యాపిటల్ ప్రిజర్వేషన్ కావాలా. దీన్ని బట్టి మనం వాళ్ళ యొక్క ఇన్వెస్టర్ యొక్క వయసును బట్టి, ఇన్వెస్టర్ యొక్క ఆదాయాన్ని బట్టి, ఇన్వెస్టర్ యొక్క అప్పులను బట్టి, ఇన్వెస్టర్ యొక్క గోల్స్ని బట్టి వీటిలన్నింటినీ బేరీజ్ చేసుకొని ఒక ఇన్వెస్టర్ యొక్క అసెట్ని మనం ఎలా అలికేట్ చేయాలి, పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేయాలి అన్నది మనం చక్కగా రకరకాల పారామీటర్స్ చూసి మనం ప్లాన్ చేయొచ్చు. ఓకే. సో ఇలా ప్లాన్ చేయటం వల్ల ఏంటంటే ఇన్వెస్టర్కి రిస్క్ తగ్గుతుంది. ఓకే. రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ మీరు సంప్రదాయబద్ధమైన ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టేదానికంటే కూడా ఎక్కువ రిటర్న్ వచ్చేలాగా మీరు పొందేలాగా మనం ప్లాన్ చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సల్మాన్ గారు చెప్పేది ఏంటంటే అసెట్ అలొకేషన్ అంటే ఒకటే దాంట్లో అన్నీ పెట్టకుండా డైవర్సిఫికేషన్ చేస్తే మన క్యాపిటల్ అనేది మంచి రిటర్న్స్ ఇస్తుందని, ఒక పద్ధతి ప్రకారంగా అసెట్ అలొకేట్ చేస్తే మంచి రిటర్న్స్ అయితే వస్తాయని అయితే సలహా ఇస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.